సౌత్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ సక్సెస్లను సాధిస్తూ వస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ చేస్తున్న కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. అందులో రజనీకాంత్ యొక్క స్టార్డమ్ను చూపిస్తూ ఆయన మేనరిజంని చాలా అద్భుతంగా ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ని కూడా భారీ రేంజ్లో తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. లోకేష్ కనకరాజు లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం విశేషం. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆయన చేసే ప్రతి సినిమాలో ఆ హీరో యొక్క వింటేజ్ లుక్స్ని చూపిస్తూ వాళ్ళను స్టార్ హీరోలుగా మారుస్తూ తన స్టార్ డైరెక్టర్గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు వరుసగా 7 విజయాలను సాధించాడు. ఆయన 8వ విజయం వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా సైతం ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి రజనీకాంత్ కూలీ సినిమా సక్సెస్ సాధిస్తుందా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు కలిసి చేస్తున్న వార్ 2 సినిమా సూపర్ సక్సెస్ను అందుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ 2 సినిమాల మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తుంది. ముఖ్యంగా సౌత్లో కూలీ సినిమా మీద ఎక్కువగా అంచనాలు ఉంటే నార్త్లో వార్ 2 సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఈ 2 సినిమాలు నువ్వా నేనా అనే పోటీకి సిద్ధమవుతున్న వేళ ఎవరు ఎలాంటి సక్సెస్ని సాధిస్తారు, తద్వారా ఎవరి స్టార్డమ్ అనేది భారీ రేంజ్లో పెరుగుతోంది అనేది తెలియాల్సి ఉంది. ఆగస్టు 14వ తేదీన సినిమాను వస్తుండడం వల్ల ఆగస్టు 15వ తేదీ కూడా ఈ సినిమాలకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి మొదటి 2-3 రోజుల్లో ఎవరు భారీ రికార్డులను కొల్లగొడతారు, ఓపెనింగ్స్ను రాబడతారు అనేది కూడా తెలియాల్సి ఉంది.